బడబాస్ నేను అంటే బయటికి వచ్చిన తర్వాత చూస్తే నాది అభిజిత్ మా బాండ్ చాలా స్ట్రాంగ్ బాండ్ హౌస్లో. నాకు అభిజిత్కి జరిగిన కన్వర్జేషన్స్ కానీ మేము ఆడిన టాస్క్లు కానీ చాలా ఒక ఇద్దరు బ్రదర్స్లా ఉన్నాం. నాకు పెద్దన్నలా ప్రతి చోట ఉన్నాడు. నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి నేను తనని అడగటం జరిగింది. మెహబూబ్ ఎక్కువ అగ్రెసివ్ కూడా అవ్వకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండు, మంచిగా ఆడు, నువ్వు చాలా బాగా ఆడతావు, అగ్రెసివ్గా ఆడతావు, మంచిగా ఆడు, అలాగే ఉండని నాకు ఎప్పటికప్పుడు నాకు సజెషన్స్ ఇచ్చేవాడు. తన లైఫ్ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకునేవాళ్ళు. తనకి ట్రావెల్ అన్నా, తనకి రేసింగ్, కార్స్ ఇవన్నీ చాలా ఇష్టం. తనకి ఇవన్నీ నాకు షేర్ చేసుకున్నాడు. నా ఇష్టాలు, నా ఫ్యామిలీ గురించి అన్నీ తనతో షేర్ చేసుకోవడం జరిగింది. బయట చూస్తే ఇవేమి రాలేదు. బట్ ఆ వ్యక్తి మాత్రం, ఎవరైతే ఆ వ్యక్తిని అర్థం చేసుకుంటాడో నంబర్ 1 తను. నంబర్ 1 ప్రోమోలో అభి నువ్వెవరు చెప్పినట్టుకి నువ్వెవరు అన్నట్టు అంటే అఖిల్ నువ్వెవడవి అన్నాడు. అఖిల్ అభిజిత్ కంటే 6 సంవత్సరాలు చిన్నవారు ఆయన. అఖిల్ కంటే అభిజిత్ 6 సంవత్సరాలు పెద్దవారు. ఇక్కడ అభి అన్న పాయింట్ నువ్వెవరు, అఖిల్ అన్న పాయింట్ నువ్వెవడవి. అక్కడే అర్థమైపోద్ది. నువ్వెవరు అని చిన్నవాడిని అభి అంటే నువ్వెవడవని కాస్త క్వశ్చన్ చేసిన అక్కడ అర్థం చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. సో ఇది ఇక్కడ వరకు పోయి ఎవరు మేక్ ఎవరు అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. కానీ నాకైతే వదిలేసి అక్కడికి వెళ్ళాడు అవార్డుకి. ఆయన గాడు రావద్దంటున్నావా? రాడు రాడు కావాలని కోరిక నాకు. నీకు ఉంది కానీ ఆడ పడతలేదు ఓటు. ఈయనకి ఎక్కువ పడుతుంది. ఎవరికి పడుతుంది ఓటు? నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది. అది చెప్పడానికి నువ్వెవట్రా? ఆడు నా ఫ్యాన్. నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే. అంటే ఏం లేదు, మనకు ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. మనము ఏదైనా ఎక్కడైనా మనం డౌన్ అయిపోతుంటే, మనం కింద పడిపోతున్నాం అనుకున్నప్పుడు లేచి నిలబడడానికి, మన మాట నిలబెట్టుకోవడానికి, మన మాట చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నాం. అది మన అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. అదే నిన్న జరిగింది. అభిజిత్ ఒక మంచి మాట అన్నాడు. ఏంటంటే, నాకు బిగ్ బాస్ అంటే గేమ్ అంటే చాలా రెస్పెక్ట్. మీరు ఇచ్చినటువంటి ప్రతి టాస్క్ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు సంబంధించిన ఫ్యాన్స్ బయట చూస్తున్నారు. వాళ్ళు 100% నాతో ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను 100% ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాను. కానీ నేను మీకు మాట ఇచ్చాను, ఆ ఫ్యాన్స్కి మాట ఇచ్చాను. కానీ నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది. ఈ టాస్క్ పర్టికులర్లీ ఏదైతే నన్ను నేను కాపాడుకోవాల్సినటువంటి టాస్క్ ఉందో, ఇది అవుట్ ఆఫ్ ది వే అయిపోతుంది. చాలా అవుట్ ఆఫ్ ది వే అయిపోయి ఏమైపోతుంది అంటే, నా సెల్ఫ్ రెస్పెక్ట్కి దెబ్బ తాకే స్థితిలోకి వస్తుంది. కాబట్టి నేను అభిజిత్ 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 నీకు బిగ్ బాస్ లో ఎవరు ఇష్టం? ఎంత ఇష్టం? ఎవరు విన్ అవుతారు బిగ్ బాస్ లో? అభిజిత్ కి ఫ్లై కిసి. And I'll definitely support them. I'm guessing Abhijit. My favorite contestant. Our favorite contestant. Our favorite contestant. Even my sister. Yay, Abhijit. I'm so proud of him. Abhijit ఈయన కజిన్ అవుతాడు. Oh really? ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడు మై ఫేవరెట్ ఇస్ అభిజిత్ అండి. అభిజిత్ వై? అభిజిత్ హీఈస్ వెరీ సెన్సిబుల్ అండ్ ఏదున్నా ఇట్లా కొంచెం క్లారిటీగా మాట్లాడతాడు. అండ్ ఏదైనా మాట్లాడే పాయింట్ ఉంటుంది దాంట్లో, కొంచెం మెచ్యూర్ అనిపిస్తాడు. అంటే వేరే వాళ్ళు ఇమ్మెచ్యూర్ అని కాదు, అందరితో పాటు చూస్తే కొంచెం తను ఇంకెక్కువ అంటే క్లారిటీతో ఉంటాడు, కరెక్ట్గా ఉంటాడు. అభిజితే బెస్ట్ అంట. ఎందుకంటే మొన్న టాస్క్ ఆడిన విధానం కూడా చాలా బాగుంది, ప్లానింగ్ చేయడము. కానీ ఆ గేమ్ వైజ్ తీసుకోకుండా చాలా అరిచారు, తిట్టారు, ఇంకేవేవో అన్నారు. కానీ ఆయన ఏం మాట్లాడకుండా చాలా బాగా డీల్ చేసిండు. నాకైతే అభిజిత్ బెస్ట్ అనిపిస్తుంది. అభిజితే బెస్ట్ అనిపిస్తుంది. అభిజితే బెస్ట్ బ్రో. అభిజితే బెస్ట్. ఎందుకు అట్లా బెస్ట్ అనిపిస్తుంది అంటే, అభిజిత్ అంటే మొత్తం టీమ్స్ అందరితో సమానంగా ఆడతాడు, కాంప్రమైజింగ్ ఉంటుంది అభిజిత్ లో. అభిజిత్ బెటర్ అనుకుంటున్నా. అభిజిత్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకు బ్రో? ఎందుకంటే ఆయన కొంచెం జెంటల్ గా ఆడతాడు, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆయన టాస్క్ కూడా చూసిరు కదా అందరూ, ఆయననే మంచిగా ఆడిండు. లాస్ట్ వరకు ఉండాలనుకుంటాను నేనైతే. గొడవ పెట్టుకోవట్లేడు, కొంచెం నార్మల్ గా ఉన్నాడు, మంచిగా ఆడుతుంది, టఫ్ గా అనిపిస్తుండు. వరకు వస్తాడు అనుకుంటున్నా. లాస్ట్ వరకు వస్తాడు అనుకుంటున్నా. మీరందరూ అన్నట్టు పెయిడ్ అన్న చాలా మంది అన్నది నేను కూడా అనుకున్నాను. మేబీ అయి ఉండొచ్చేమో ఫస్ట్ లో.
కానీ ఇప్పుడైతే నా దృష్టిలో పీడి అనేది కాదు అని అనిపిస్తుంది ఈ క్షణం చూస్తుంటే. ఎందుకంటే నా సైట్ నన్నైతే కొన్నారనుకోండి, అందరిని ఎట్లా కొంటారు? ట్విట్టర్ను కొనేస్తారా, యూట్యూబ్ను కొనేస్తారా, ఫేస్బుక్ను కొనేస్తారా? సో అలా అనిపించింది నాకు. ఈ అభిజిత్ పెయిడ్ బ్యాచ్ అని, అభిజిత్ భజన్ అని మాత్రం అనుకునే వాళ్ళు మీ కర్మ. నేను ఏమి చేయలేదు. అది ఈ కర్మ అనేది కూడా అలా అనుకునే వాళ్ళు మాత్రమే, అందరినీ కాదు. కొంచెం డిఫరెంట్. పార్టిసిపేట్ లో ఎవరు బాగా చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు? నాకు తెలీదు, నేను చెప్పను కూడా. మీకంటూ కొంత ఉంటుంది. నాకు అంటే ఐ ఫీల్ లైక్ అభిజిత్ ఆర్ నోయల్ ఆర్ దే ప్లేయింగ్ వెల్. అభి మావాడే. అభి నీలాగే రాహుల్, అందుకనే కనెక్ట్ అయినా. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. టాస్క్ కి 100% ఇస్తాడు, అది పాజిటివ్. దిస్ ఇస్ అ హ్యాపీ బార్ క్వశ్చన్. ఓకే, 100% న్యాచురల్ గా వితౌట్ ఎనీ ఫేస్ మాస్క్ ఇంట్లో ఉన్నది ఎవరు? అభి అండ్ హారిక. ఒక్కొల్ల పేరే ఉండాల. అభిజిత్ వితౌట్ ఎనీ ఫేస్ మాస్క్. ఎస్. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. నా హ్యాపీనెస్ ఇదంతా చూస్తూ ఉంటే నేను మాటలు చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ బిగ్ బాస్.